వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ సీఎం మార్పు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. తెలంగాణలో త్వరలోనే సీఎం మార్పు ఖాయం అంటూ కూడా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి పదవి నుంచి కూడా తప్పిస్తారని, అంతేకాకుండా ఆయన పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తారని కూడా ఆయన జోస్యం చెప్పారు. అంటే దేవ్దాస్ మున్షిని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనేది కూడా చెప్పుకొచ్చారు. అధిష్టానం ఇవన్నీ ఆమెను తప్పించిందని ఆరోపించారు. అలాగే నెక్స్ట్ తీసేసేది కూడా రేవంత్ రెడ్డి అంటూ కూడా, అంటే రేవంత్ రెడ్డిని కూడా తీసేస్తారంటూ కూడా ఎర్రబెల్లి కీలకమైనట్టు కామెంట్ చేశారు. ఆ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో అన్ని పరిణామాలను కూడా సైలెంట్గా గమనిస్తుందనేది కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సీఎం పదవి కోసం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కాలు పట్టుకున్నాడనేసి, అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కాలు పట్టుకున్నారట సీఎం పదవి కోసం అంటూ కూడా చెప్పుకొచ్చారు. రాహుల్ మెప్పు కోసమే కేసీఆర్ని, మోదీని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడని కూడా చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కూడా ధీమాను కూడా వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి తాను ఈ సందర్భంగా ఏది పడితే అది మాట్లాడాలని, తన సర్వే ఎప్పుడు కూడా తప్పు కాలేదని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంతేకాకుండా ఇటీవల కూడా ఎర్రబెల్లి సంచలనమైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్లో త్వరలో కూలిపోబోతుందని, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తున్నారని కూడా ఆరోపించారు. ఇది సర్కార్ కూలిపోవడానికి మొదటి సంకేతమని కూడా చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ను కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ నమ్మట్లేదని, రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని కూడా రాహుల్కి అర్థమైపోయిందనేసి కూడా చెప్పుకొచ్చారు. కేసీఆర్ని ఎందుకు వదులుకున్నామనేసి కూడా ప్రజలు బాధపడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమనేసి కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు అద్భుతంగా పాలిస్తే కాంగ్రెస్ 15 నెలల్లోనే అన్ని రంగాల్లో కూడా దివాలా తీసే విధంగా చేసిందనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. నిజంగా ఈయన చెప్పినట్టు జరుగుతుందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.